మెగాస్టార్ చిరంజీవి నిజంగానే గ్రేట్. ఎందుకంటే సాటి టాప్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కూడా ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో బాలయ్య సినిమా కూడా హిట్ కావాలనే మంచి మనసుతో తన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ ఒక రోజు ముందుగా జనవరి 11న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి తిరుగులేని మాస్ ఇమేజ్ ఉందన్న విషయం తెలిసిందే. తెలుగు చలనచిత్ర రంగాన రారాజుగా వెలుగొందిన చిరు ఒక దశలో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకొని చరిత్ర సృష్టించాడు. ఆకాశమే హద్దుగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న చిరంజీవి చాలా కాలం తర్వాత నటిస్తున్న చిత్రం కావడం, అది కూడా 150 చిత్రం అయినప్పటికీ బాలయ్య తనకు సమకాలికుడు కావడం, పైగా బాలయ్యకు గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రం కావడం, ఆ చిత్ర ప్రారంభోత్సవానికి చిరంజీవి కూడా అతిథిగా హాజరు కావడమే కాకుండా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం హిట్ కావాలని, తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడమే కాకుండా బాలయ్య కోసం తన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని జనవరి 12న బాలయ్య సినిమాకు ఇబ్బంది కలగకుండా ఒక రోజు ముందుగా రిలీజ్ చేస్తున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవి నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. జనవరి 11న రిలీజ్ అయ్యే ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ కావడం ఖాయమైపోయింది. ఇప్పటికే ఆ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు మెగాస్టార్ కు శుభాకాంక్షలు కూడా అందజేశారు. ఇక మిగిలింది రికార్డుల మోత మాత్రమే. ఏ రేంజ్ లో మెగాస్టార్ బాక్సులు బద్దలు కొడతాడో ఇక లెక్క పెట్టాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.